శాసన మండలిలో అధికార విపక్షాల మధ్య వాడివేడి చర్చ జరుగుతుంది. సభా సంప్రదాయాలపై ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఎవరి హయంలో సంక్షేమ కార్యక్రమాలు బాగున్నాయి? బొత్స, పార్థసారథి పరస్పరం ఛాలెంజ్ చేసుకున్నారు. గవర్నర్ ప్రసంగంపై విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అన్నదాత సుఖీభవకి 20,000 ఇచ్చామని చెబుతున్నారు. అయితే అది నిజమైతే మేము క్షమాపణ చెబుతామంటున్నారు వైసీపీ నేతలు. వసతి దీవెన నిధుల్ని ఇప్పటివరకు రిలీజ్ చేయలేదంటున్నారు. అంతేకాదు ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీని అనుమతించట్లేదని గుర్తు చేశారు. మళ్ళీ చెప్తున్నాను నేను తప్పని తప్పుతో పట్టించట్టు అన్ని కానీ మీరు రుజువు చేస్తే నేను దానికి విత్డ్రాయి ఎప్పటి చెప్తాను మాట చెప్పాను. దయచేసి గుర్తుంచుకోండి. ఒప్పుకోలేపుతారుగా మంత్రి గారు, అధ్యక్ష ఒప్పుకోలేపుతారుగా మంత్రి గారికి ఒప్పులేతారుగా ఓపిక మాట్లాడుతుంది. దయచేసి అధ్యక్ష నేను చెప్తుంది ఏంటంటే, మాకు తెలుసండి, నేను 15 సంవత్సరాలు మంత్రిగా చదివితే ఇక్కడ మాట్లాడా. మీరు మాకు నీతులు చెప్పక్కలే, మాకు తెలుసు. సభా సాంప్రదాయం మాకు తెలుసు. మేము సభా సాంప్రదాయం ప్రకారం మాట్లాడతాం. దయచేసి అధ్యక్ష అధ్యక్ష మంత్రి గారు క్లోజ్ చేయండి. ఎల్ఓపి గారు చెప్పిన ఛాలెంజ్ కి నేను సిద్ధం అధ్యక్ష. ఎల్ఓపి గారు చెప్పిన ఛాలెంజ్ కి ఇచ్చిన ఛాలెంజ్ కి నేను సిద్ధం అధ్యక్ష. 15% తల్లికి 100లో 15% కనుక 7,000 8,000 పడి ఉంటే 18% అన్నారు. మళ్ళీ 15%కి మారారు. ఓకే, 15% కూడా ఛాలెంజ్. మీరు కనుక వివరాలతో సహా కాన్స్టిట్యున్సీ వైజ్, జిల్లా వైజ్ ఇస్తే ఎస్, నేను ఏ సెక్షన్ సిద్ధం అధ్యక్ష. ఇంకోటి 2 అధ్యక్ష 2 తప్పుదో పట్టిస్తారని చెప్పారు అధ్యక్ష. 48 లక్షల మందికి అన్నదాత సుఖి భావిస్తే గౌరవ సభ్యుడు అంటాడు ఒక్క రైతుకు కూడా పడలేదని అంటున్నారు. దానికి కూడా ఏమైనా ఛాలెంజ్ అధ్యక్ష. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. ఇఫ్ యూ రెడీ టు టేక్, మీరు సిద్ధమైతే నేను ఛాలెంజ్ చేస్తాను, సిద్ధంగా ఉన్నా. వారు గౌరవ సభ్యుడు చెప్పారు అధ్యక్ష. రికార్డ్ చెక్ చేయండి అధ్యక్ష. మీరు కేవలం ఒక్క రైతు కూడా 20,000 వేయలేదన్నారు. ఎస్, రండి చెక్ చేద్దాం.